హలో ఫ్రెండ్స్, మనకు ఈరోజు సబ్ ప్రోడక్ట్ అనే ఫార్ములా గురించి తెలుసుకుందాము. మనకేంటంటే మనకు డాటా రిక్వైర్మెంట్ ఈ విధంగా ఉందంటే మనకు వచ్చిన డాటా ఈ విధంగా ఉంది. ఏంటంటే సేల్స్ పర్సన్ నేము, ఐటెము, క్వాంటిటీ అండ్ రేటు, సేల్స్ అంటే ఆ సేల్స్ పర్సన్ చేసిన వాళ్ళ నేమ్స్ ఇవన్నీ సురేష్, సోమేష్ వీళ్ళందరూ వాళ్ళ నేమ్స్ ప్లస్ వాళ్ళ ఐటమ్స్ అంటే ఏమేమి ఐటమ్స్ చేసే వాళ్ళు అంటే ఎల్జీ ఎల్జీ ప్రోడక్ట్స్, శాంసంగ్ ప్రోడక్ట్స్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అందులో వాళ్ళు చేసిన ఐటెం ప్రోడక్ట్ తర్వాత క్వాంటిటీ వాళ్ళు ఎన్నెన్ని సేల్ చేశారు అంటే ఆ మంత్లో ఆ రోజులో ఎన్నెన్ని సేల్ చేశారు అని ఈ విధంగా అంటే ఒకరోజు సోమేష్ ఇన్ని వేస్తే మళ్ళీ ఒక రోజు ఒక రకంగా. ఇప్పుడు సురేష్ ఉన్నాడు చూడండి, సురేష్ ఏం చేసే డబల్ ఉంటుంది అంటే ఆ డేట్ నాడు 65 అమ్మితే మళ్ళీ అదే సురేష్ 7th కాలంలో చూడండి మళ్ళీ అదే 18 అమ్మాడు. అంటే ఆ విధంగా డాటా అనేది మల్టిపుల్గా ఉందంటే ఒకటే ఎగ్జిక్యూటివ్ డిఫరెంట్ ఐటమ్స్ అమ్ముతాడు కాబట్టి అమ్మిన ఐటమ్ ఏంటి, ఆ రోజు ఎన్ని అమ్మాడు అనేది ఇక్కడ ఉంది క్వాంటిటీ ప్లస్ రేటు. ఆ ఐటమ్ యొక్క రేటు ఇక్కడ వచ్చింది అంటే ఆ ఐటమ్ ఎంత రేటు అనేది వచ్చింది. తర్వాత టోటల్ సేల్స్ ఏంది. మనకి ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ డాటాలో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే మనకు పలానా అంటే నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇందులో సురేష్ అనే ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు. ఆ సురేష్ అనే ఎగ్జిక్యూటివ్ ఆ మంత్ మొత్తం కావాల్సిన సేల్స్ అంటే ఏ విధంగా మొత్తం ఎన్ని సేల్స్ చేశాడు, వాళ్ళు చేసే సేల్స్ యొక్క వాల్యూ ఎంత అనేది మనం తెలుసుకోవడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా యూజ్ చేస్తాను. దానికోసమని నేను ఈక్వల్ టు అంటే సపోజ్ నేను సురేష్ అని తీసుకుంటున్నాను. సురేష్ అనే వ్యక్తి ఆ మంత్ మొత్తం సేల్స్ అంటే అన్ని ప్రోడక్ట్స్ కలిపి సేల్స్ ఏ విధంగా ఎంత చేశారని తెలుసుకోవడానికి ఇది యూజ్ చేస్తున్నాను. చూడండి, ఈక్వల్ టు సమ్ ప్రోడక్ట్ SUM సమ్ ప్రోడక్ట్ వచ్చింది చూడండి. సమ్ ప్రోడక్ట్ ట్యాబ్ ఓపెన్ బ్రేసెస్ మైనస్ మళ్ళీ ఓపెన్ బ్రేసెస్. మనకేం కావాలి, ఈ ఎగ్జిక్యూటివ్ యొక్క డాటా కావాలి కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. దానికోసమని ఈ సెల్ని సెలెక్ట్ చేశాను. దాని మొత్తం అంటే ఆ సెల్ మొత్తం అంటే ఆ కాలం మొత్తం సెలెక్ట్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే దానికి షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ యారో కీ అంటే డౌన్ యారో కీని సెలెక్ట్ చేసినట్లయితే డాటా మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఈ విధంగాను చూడండి డాటా మొత్తం సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈక్వల్ టు మనకి ఎవరి డాటా కావాలి, సో అండ్ సో అంటే పర్సన్ సపోజ్ సురేష్ అనే వ్యక్తి నాకు డాటా కావాలి కాబట్టి సేమ్ మనం అక్కడ ఏ విధంగా ఇచ్చామో సేమ్ అంటే అంటే క్యాల్కులేటర్స్ ఇస్తే క్యాల్కులేటర్, స్మాల్ లెటర్స్ స్మాల్ సేమ్ ఇవ్వండి. ఆ విధంగా ఇస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. చూడండి నేను సురేష్ వ్యక్తి SURESH క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ కామా మనకేం కావాలి, సేల్స్ కావాలి అంటే అతను చేసిన సేల్స్ కావాలంటే మొత్తం ఎంత సురేష్ అనే వ్యక్తి సేల్స్ మొత్తం ఏ విధంగా చేసి ఎన్ని చేశాడు అని తెలుసుకోవడానికి చూడండి నేను సేల్స్ డాటాని సెలెక్ట్ చేస్తున్నాను. మొత్తం కాలంని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఏం చేస్తాం మనము షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ డౌన్ యారోకి సెలెక్ట్ చేశాను. ఇప్పుడు క్లోజ్ ఎంటర్. చూసారా మనకు మొత్తం వచ్చేసింది. అంటే ఏంటది మనకు సురేష్ అనే వ్యక్తి సురేష్ అనే వ్యక్తి మొత్తం సేల్స్ అంటే అతను చేసిన సేల్స్ మొత్తము ఈ విధంగా అంటే ఇంత అన్నట్టు. మొత్తం అతను చేసిన సేల్స్ అన్ని ప్రోడక్ట్స్ కలిపి సేల్స్ ఇంత అన్నట్టు. దీని ఈ విధంగా అంటే మనకి ఇంత ఉంది కదండి. ఇది తెలుసుకోవడానికి మనకు చిన్నగా నేను ఒకటి చెప్తాను చూడండి. సపోజ్ సురేష్ గారండి, మనము ఇప్పుడు కంట్రోల్ పట్టుకుందాం. ఇది కంట్రోల్ పట్టుకోండి. మళ్ళీ సురేష్ ఎక్కడ ఉంది, మళ్ళీ కంట్రోల్, మళ్ళీ సురేష్ కంట్రోల్, మళ్ళీ సురేష్ కంట్రోల్. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది చూడండి. మొత్తం టోటల్ సమ్ ఆఫ్ అనేది 64,553 మనకు సేమ్ వచ్చింది చూడండి. ఇది చూసారా అంటే మనం చేసింది కరెక్ట్. అంటే మనం ఇక్కడ మనకు తెలియదు అంటే కరెక్ట్ అంటే మొత్తం టోటల్ అంటే వాళ్ళు చేసిన టోటల్ అనేది ఈ విధంగా. సపోజ్ మనకు ఇది కాకుండా ఇంకా మనకి ఏం కావాలంటే సపోజ్ సురేష్ అనే వ్యక్తి మనకు సపోజ్ శాంసంగ్ ఐటమ్స్ ఎన్ని అమ్ముడు పోయాయి మనకు. సపోజ్ ఇన్ని ఉన్నాయండి ఐటమ్స్ ఉన్నాయి. శాంసంగ్ ఐటమ్స్ ఎన్ని అమ్ముడు పోయాయని తెలుసుకోవడానికి చూద్దాం. ఇదే నేను ఫార్ములాని నేను ఎడిట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఏం తీసుకుంటానంటే ఐటమ్స్ బీలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ B2 అని ఇస్తున్నాను. B2 to B14 చూడండి, B2 to B14
ఇస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, నాకు కావాల్సిన ఐటెం ఏంటండి, సపోజ్ శాంసంగ్ ఐటమ్ నాకు కావాలనుకుంటున్నాను. సేమ్ అదే విధంగా అక్కడ ఏ విధంగా ఇది ఇచ్చామో సేమ్ అదే విధంగా ఇద్దాం. SAM SUNG. చూడండి ఇప్పుడు నేను చూస్తాను. చూడండి శాంసంగ్ యొక్క ఎన్ని సేల్స్ అయ్యాయి చూద్దాం. ఎంటర్. శాంసంగ్ ఐటమ్ యొక్క సేల్స్ ఎన్ని అయ్యాయి తెలుసుకోవడం కోసమని చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏదో మిస్ అయింది. SAM SUNG. ఇప్పుడు చూడండి ఈక్వల్ టు సమ్ ప్రోడక్ట్ ఆఫ్ మైనస్ B12 ఈక్వల్ టు SAM SUNG. ఇక్కడ చూడండి తప్పిపోయింది. ఇక్కడ SUNG శాంసంగ్. చూడండి ఇప్పుడు వచ్చింది. చూడండి ఈక్వల్ టు ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఇక్కడ ఏం చేశాను, నేను బీట్ ప్లస్ రైట్ వేసాను. ఇంకా ఐటమ్ చూడండి ఇప్పుడు మనం కావాల్సింది బీ నుంచి ఈక్వల్ టు B14 ఈక్వల్ టు SAM SUNG శాంసంగ్. శాంసంగ్ ఐటమ్ యొక్క సేల్స్ ఏ విధంగా ఎన్ని అయ్యాయి తెలుసుకోవడానికి చూడండి. ఇప్పుడు నేను SAM SUNG శాంసంగ్ అని ఓపెన్ చేశాను, ఎంటర్ కొట్టాను. చూడండి అంటే శాంసంగ్ ఐటమ్స్ యొక్క మొత్తం ఎన్ని అయినాయి, 60,000. ఇప్పుడు అట్లా కాకుండా చూడండి ఇంకొకటి ఈక్వల్ టు సమ్ ప్రోడక్ట్ ట్యాబ్ ఓపెన్ బ్రేసెస్ మైనస్ ఓపెన్ బ్రేసెస్. మనకు కావాల్సిన ఐటమ్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి డౌన్ యారో ఈక్వల్ టు ఓపెన్ బ్రేసెస్ పానాసోనిక్ PANASONIC పానాసోనిక్ సెట్ చేసుకుంటున్నాను. క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ కామా. మనకు సేల్స్ కావాలంటే ఇక్కడ నుంచి సెట్ చేసుకొని ఎంటర్ చేస్తున్నాను. క్లోజ్. చూడండి ఇప్పుడు ఏంటంటే పానాసోనిక్ యొక్క ప్రోడక్ట్ యొక్క మొత్తం సేల్స్ ఎన్ని అయ్యాయండి ఈ విధంగా. అంటే మనకి ఏంటంటే పానాసోనిక్ యొక్క ఐటమ్స్ యొక్క మొత్తం సేల్స్ కూడా ఈ విధంగా తెలుసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి దీన్ని యూజ్ చేసుకొని ఏంటంటే ఆ పర్సన్ యొక్క అంటే సో అండ్ సో పర్సన్ ఎంత సేల్ చేసారో తెలుసుకోవచ్చు. ప్లస్ ఆ పర్సన్ ఐటమ్ అంటే ఐటమ్ని బట్టి కూడా మనము దాన్ని ఐటమ్ అంటే శాంసంగ్ అనే ఐటమ్ కానీ లేకపోతే ఇక్కడ పానాసోనిక్ కానీ ఐటమ్ కానీ ఏ విధంగా అంటే ఏదైనా అక్కడ ఏది పెడితే అక్కడ మనకు అక్కడ LG పెట్టాను అనుకోండి, LG వస్తుంది. చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, రెడీ చేసి చూపిస్తాను. ఇక్కడ LG అని పెట్టాను అనుకో, సపోజ్ మనకు LG కావాలి మనకు. చూడండి ఇక్కడ LG అని పెడతాను. LG ఎంటర్. చూసారా LG ప్రోడక్ట్ సేల్స్ ఇంత అయింది అన్నట్టు. అంటే మనకి ఏ ప్రోడక్ట్ కావాలంటే అంటే ఏ ఐటమ్ యొక్క సేల్స్ కావాలన్నా ఈ విధంగా తెలుసు కదండి. మళ్ళీ ఒకసారి చూడండి. సమ్ ప్రోడక్ట్ ఇక్కడ చూడండి సమ్ ప్రోడక్ట్ ఆఫ్ మనకి ఏదైతే ఐటమ్ అయితే అది సెలెక్ట్ చేసుకొని క్లోజ్ చేసి ఈక్వల్ టు వేసి మొత్తం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని ఎంత సేల్స్ కావాలనో ఆ ప్రోడక్ట్ వెయిట్ కామర్స్లో సెలెక్ట్ చేసిన తర్వాత కామా పెట్టుకొని తర్వాత మళ్ళీ మనకు సేల్స్ మొత్తం చేసినట్లయితే మనకు మొత్తం సేల్స్ వస్తుందండి. ఈ విధంగా సమ్ ప్రోడక్ట్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది మనకు. అంటే ఇప్పుడు ఇది చిన్నగా ఉంది కాబట్టి డేటా ఏం కాదండి, కాకపోతే మనకు రియల్ టైంలో ల్యాక్స్ ఆఫ్ డేటా ఉంటుంది కాబట్టి అప్పుడు మనకు వెతుక్కోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేసినట్లయితే మనకు ఈజీగా మనకు అనుకున్న డేటా మనకు చేసుకోవచ్చు అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.